వెల్కమ్ టు శశి టీవీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలని ఊపిపడేస్తున్న బెంగళూరు రేవ్ పార్టీ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఆది సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు రెండింటిని కూడా ఊపిపడేస్తుంది బెంగళూరు రేవ్ పార్టీ. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి సార్? రేవ్ పార్టీ అంటే ఏంటంటే ఇది జమైకా పదంగా చెప్తారు. రేవ్ పార్టీ అనేది ఒక అన్లిమిటెడ్ ఎవ్రీథింగ్, అంటే మత్తు. ఇప్పుడు మీకు సిగరెట్, మందు, గంజాయి, ఆ తర్వాత మాదక ద్రవ్యాలు, డ్రగ్స్లో మళ్ళీ రకాలు, ఎల్సిడి అవి ఇవి ఏవో ఉంటారు, ఎల్ఎస్డి అవి ఇవి ఏవో ఉంటారు, కొకైను, హెరాయిను, ఇక చాలా ఉంటాయి వాటిలో రకాలు. ఆ గ్రామ్ 5,000 ఉంది అని కూడా అంటారు. వీటితో పాటు ఏంటంటే కొందరు సెలబ్రిటీని, మోడల్స్ని వీళ్ళందరినీ తీసుకొచ్చి దాన్ని ఇంకార్పొరేట్ చేస్తారు. అది వాళ్ళు దీనికి టికెట్ పెడతారా, లేకపోతే వీళ్ళే పెట్టుకొని ముందుకి వెళ్తారా? ఇప్పుడు కొందరికి ఎదురు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు హేమ ఎలా వెళ్ళిందనే పెద్ద డిస్కషన్. హేమ ఇంట్రెస్ట్గా తానే వెళ్ళిందా? దీనికి ఏంటంటే మరి 50 లక్షల రూపాయలు అంటారు. అసలు బీభత్సమైన ట్రోలింగ్ ఏంటంటే ఒక టికెట్ 50 లక్షలు. ఇదేంటంటే ఇంక్లూడెడ్ సెక్స్, మేల్ ఫీమేల్. ఇంకోటి ఏంటంటే ఎల్జిబిటీ కూడా ఉంటుంది. ఎల్జిబిటీ అంటే ఏంటంటే రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్. ఈ మొత్తం సొసైటీలో మన దగ్గర డబ్బు ఉంది, అనుభవించడానికి రకరకాల దారులు కావాలి అని వెతుక్కునే వాళ్ళకి ఇలాంటిది ఒక వేదికగా ఏర్పడుతుంది అని. రేవ్ పార్టీ ఇప్పుడే కాదు, పెద్ద పెద్ద రిసార్ట్స్లో మేము ఎన్ని రాసామో తెలియదు, లెక్కలేదు. ఈ రేవ్ పార్టీలో వాళ్ళు పట్టుబడ్డారంట, వీళ్ళు పట్టుబడ్డారంట, విపరీతమైన ట్రక్. నా చిన్నప్పటి నుంచి, నేను ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినప్పటి నుంచి సుమారు 10 ఏళ్ళ నుంచి వింటూనే ఉన్నా రేవ్ పార్టీ గురించి. ఈ రేవ్ పార్టీ అనేది ఏంటంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కిక్. అలా ఇక వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోవడం. మామూలుగా ఈ కుర్రకారు వీళ్ళందరి దగ్గర ఇప్పుడు ఆవేశం అనే ఒక సినిమా ఉంది, దానిలో డోర్ తెరవగానే బీర్లు, ఇంకో డోర్ తెరవగానే సిగరెట్లు, అలా ఏదో తక్కువ పరిమితిలో మాత్రమే అవి దొరికితేనే ఎక్కువ అనే ఫీలింగ్లో ఉంటాం. కానీ బాగా డబ్బు ఉండి సెలబ్రిటీ పిల్లలు, బిగ్ షాట్ పిల్లలు అవి ఉండి వాళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాక డబ్బు అక్కడక్కడ అప్పుడప్పుడు ఈ వాసు లాంటి ఈ రియల్టర్ వాసు అనేవాడే ఈయన బెట్టింగ్ కూడా నిర్వహిస్తాడని అంటున్నారు. ఇలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటివి నిర్వహిస్తూ ఉంటాడు. అది రేవ్ పార్టీ. ఇప్పుడు బెంగళూరులో జరిగింది అది. వీళ్ళల్లో ఒక 100 మంది వెళ్తే 60 మంది మగాళ్ళు, 26 మంది ఆడవాళ్ళు. వాళ్ళకి వీళ్ళు టెస్ట్ చేస్తే దానిలో వాళ్ళు డ్రగ్ కంటెంట్ తీసుకున్నారని, పాజిటివ్ నెగిటివ్ అనేది ఒకటి ఉంటుంది కదా, కరోనా టెస్ట్ లాగా అది కూడా తీసుకున్నారని రావడం, దానిలో కృష్ణవేణి పేరు మీద హేమ ఉండడము, ఇవన్నీ వార్తలు బయటకు వస్తున్నాయి. శ్రీకాంత్ పేరు కూడా యాడ్ అవడంతో ఆయన ఇప్పటి వరకు పలికిన పలుకులన్నీ చిలక పలుకులు అయిపోయినాయి. అంటే రీసెంట్ గా ఏమి వార్త వినిపిస్తుందంటే ఆయనకు కూడా, అంటే హేమ గారితో పాటు ఆయనకు కూడా పాజిటివ్ గా వచ్చిందనే టాక్ వినిపిస్తుంది. అది కరెక్టే అంటారా? అదే ఇప్పుడు దీని ప్రాబ్లం ఎక్కడ కొడుతుందంటే, శ్రీకాంత్ ఏమో ఇంటి బయటికి సడన్ గా వచ్చేసి ఇది నా ఇల్లు, ఇది నాకు ఇంతకు ముందు నేను నా పెళ్ళానికి కూడా విడాకులు ఇచ్చేశారు. అసలు ఒక సమయంలో నిజంగా చెప్పాలంటే డిజిటల్ మీడియాలో, యూట్యూబ్లో శ్రీకాంత్ చనిపోయడం కూడా వార్తలు వచ్చినాయి. కాదల్లా ఆయన మాటలు నమ్మబుద్ధిగా ఉన్నాయి అనిపించాయి. అరే ఇంటి ముందు చేరి టక్కని అక్కడ వార్తరంగాన్ని ఇక్కడ ఆయన బయటకు వచ్చేసి ఒక వీడియో రిలీజ్ చేశాడు అనేది నిజంగా నమ్మబుద్ధేసింది, ప్రామిస్గా చెప్తే. దీనికి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ యాక్షన్ మూవ్మెంట్ ఎవరు ఇచ్చారంటే హేమ ఇచ్చింది. ఈ డ్రామాని మెలో డ్రామాగా మళ్ళీ ఇచ్చేసింది. ఆమె ఏం చేసింది, అక్కడ ఇమీడియట్ గా ఒక ఫోటో చేసింది, అదే డ్రెస్ తో ఉండి అదే డ్రెస్ తో పక్కకు వచ్చి అదే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఆ చెట్లు అవి ఇవి, ఆ రిసార్ట్ కి సంబంధించిన చెట్లు అవి ఇవి వాటి వెనకాల ఉండి ఇచ్చేసింది. గమ్మునకుండా మళ్ళీ ఆమె ఇంటికి వచ్చి బిర్యానీ రెసిపీ కూడా చెప్పింది. ఇక్కడ ఆ తర్వాత జానీ మాస్టర్ ఒకరు, ఈయన కూడా ఒక పెద్ద మిస్టరీగా మారింది. శ్యామల అంటే సరే అది వేరు. ఆమె ఏంటంటే వైసీపీకి ఇచ్చేసింది కాబట్టి ఆమెని ట్రోల్ చేయడానికి కొద్ది స్కోప్ ఉంది. జానీ మాస్టర్ కూడా స్కోప్ ఉంది. నిజంగా చెప్తే జానీ మాస్టర్ జనసేన నుంచి డైరెక్ట్గా చేశాడు ప్రచారం, శ్యామల డైరెక్ట్గా చేసింది వైసీపీ నుంచి. ఈ ప్రచారం వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళ మీద పొలిటికల్గా కొందరు నెత్తికేసి రుద్దడానికి అవకాశం ఉంది. దానికి తోడు ఇక్కడ ఇంకొక మీకు ఒక అద్భుతమైన ఇన్ఫో ఏంటంటే, రీసెంట్గా వచ్చిన ఇన్ఫో మీకు చెప్తావేనండి. దీని వెనక ఎవరున్నారు ఏంటి అని చూస్తే, రేవ్ పార్టీ వెనక, బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్ సప్లై చేసిన వాళ్ళు టీడీపీ నేతల హస్తం. ఇకపోతే ప్రవీణ్ చౌదరి ముద్దిపట్ల, ఐటీ ఎంప్లాయీ, సన్ ఆఫ్ చౌదరి నాయుడు, ముద్దిపట్ల గ్రామం,
ఐరాల మండలం పూతలపట్టు నియోజకవర్గం చిత్తూరు జిల్లా. వీళ్ళకి బెంగళూరు కొద్ది దగ్గరగా ఉంటుంది. వీళ్ళ యాక్టివిటీస్ అన్ని బెంగళూరులోనే నడుస్తాయి. ఇంకోటి సుకుమార్ నాయుడు కొండేటి సిఇఓ ఏవో టాప్ సాఫ్ట్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, మహాదేవ నాయుడు లేట్ సన్ ఆఫ్ కొండేటి వండ్ల గ్రామం బంగారుపాలెం మండలం పూతలపట్టు నియోజకవర్గం. ఇద్దరు ఒకే ప్రాంతం వాళ్ళు, చిత్తూరు జిల్లా. ఈ ఇద్దరు టీడీపీ బెంగళూరు ఐటీ ఫారంకి కీలకమైన వ్యక్తులు. పూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళితో వీళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి. అంటే అంటే వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళ అనేదే ఇప్పుడు సబ్జెక్టు. ఓకే, ఈ వాసు బ్యాక్గ్రౌండ్ లో చేరి ఇట్లా చేశారు అనేది మీకు చూపిస్తున్నారు చూడండి ఫోటో. ఇంకా నాకు వీరాని ఒక ఆయన బెంగళూరులో ఐటీడీపీకి సంబంధించిన వ్యక్తులు, ఆయనకి కూడా మెసేజ్ పెట్టి ఏం సార్ ఇది నిజమా కాదా అని. ఆయన చూసి ఉండుంటే ఈ పాటికి నేను మీకు ఖచ్చితంగా ఆయన్ని ఫోన్లో కలుపుకునేవాడిని. వీరా అని, ఈయన ఐటీడీపీకి బెంగళూరు ఇన్ఛార్జి. ఇంకా చూడలే ఆయన, ఎందుకు డిస్టర్బ్ చేసి అడగగానే ఆయన షాక్ అవుతాడని నేను ఆగా మామూలుగా. అయితే టీడీపీకి డ్రగ్స్కి సంబంధం ఉందా, ఇంకో క్వశ్చన్ మీరు ఇవ్వచ్చు. అయితే మీకు విశాఖపట్నంలో ఒక కంటైనరు పట్టుబడితే దాంట్లో 25,000 కేజీల డ్రగ్ డంప్ బయటపడింది. దీని వెనక ఎవరున్నారా అంటే కోటయ్య చౌదరి అని ఒక సంజయ్ ఆక్వాకు సంబంధించిన ఒక ఆయన ఉన్నాడు, ఆ ఓనర్. అయిన తర్వాత ఈయనకి నరసరావుపేట ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్న లావు కృష్ణదేవరాయలు, ఆ తర్వాత దామన్చర్ల ఒంగోలు టీడీపీ అభ్యర్థి సత్య అని ఒక అతను, ఆయనకి సంబంధించిన తమ్ముడు అనుకుంటా. ఇకపోతే రాయపాటి సాంబశివరావు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మనవడు రంగారావు కొడుకు అనుకుంటా. అయితే వీళ్ళందరూ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ విశాఖపట్నం ఆ కోటయ్య చౌదరితో వీళ్ళు ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నారు. అంటే ఇదంతా టీడీపీ వింగ్. ఈ కోటయ్య చౌదరి అంటే ఇంక చెప్పేది ఏముంది, చౌదరి అనగానే టీడీపీకి ఒక పెద్ద బ్లడ్ రిలేషన్ లాంటిది. ఈ క్రమంలో వీళ్ళ నుంచి ఇలాంటి యాక్టివిటీ అనేది ఉండడానికి అవకాశం ఉందని విశాఖపట్నం మనకు చెప్పింది. ఇప్పుడు కొత్తగా ఈ పేర్లన్నీ బయటపడ్డాయి. ఇక్కడ సస్పెన్స్ ఏంటంటే, శ్రీకాంత్ ఏ పార్టీకి సంబంధించిన వాడు అంటే పబ్లిక్గా డైరెక్ట్గా ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు. అతని మీద ఇంత వైరల్గా అతను కూడా ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ. ఇప్పుడు ఆయన ఏం బెదిరిస్తున్నాడంటే, నా మీద కానీ ఎవరైనా దుర్వార్తలు కానీ ప్రచురిస్తే నేను కేసు పెడతాను, వాళ్ళని ముక్కు నేలకేసి రాయిస్తాను, కోర్టుని తిప్పుతాను అన్నాడు. 100% ఆయన కానీ నేను కూడా ఒప్పుకున్నా. ఆయన కానీ ఇందులో ఆయన పాత్ర లేదు అంటే తొలి నుంచి ఫస్ట్ ఆయన పేరు వినిపించింది. ఆ తర్వాత జానీ మాస్టర్, తర్వాత హేమ, ఆ తర్వాత శ్యామలది ఏదో అంటించినట్టున్నారు పేరు వచ్చి. నేను ఇప్పటికీ నాకు అర్థం కానిది ఏంటంటే, శ్రీకాంత్ పేరు ఇంత దీనిలో రాజకీయం ఎందుకు బయటకు వచ్చింది, ఇదంతా రాజకీయ కుట్రకోణం అనుకుంటే. జానీ మార్షల్ పేరు రావడానికి ఒక స్కోప్ ఉంది, ఆయన జనసేన డైరెక్ట్ నాయకుడు. హేమ ఎందుకు వస్తుందో అర్థం కావట్లా. హేమ అనేది కూడా నిన్న మొన్న మనం ఇంటర్వ్యూ చేస్తే ఆమె చెప్పింది, ఎవరు కరాటే కళ్యాణ్ గారు, ఆమె బీజేపీ అండి, నాకు కూడా తెలియదు అని. అంటే ఇక్కడ ఒక కూటమి కనిపిస్తుంది. డ్రగ్ సప్లై చేసేవాడు టీడీపీ వాడు, పిలిచింది జనసేన మద్దతుదారులైన శ్రీకాంత్ లాంటి వాళ్ళు. అయితే ఆయన మళ్ళీ కేసు వేస్తానంటే నేను చెప్పలేను, ఎందుకంటే అది బాగా ట్రోల్ అవుతుంది కాబట్టి. ఆ తర్వాత జానీ మాస్టర్ జనసేనకి డైరెక్ట్ గా అటాక్ చేశాడు, ప్రచారం చేశాడు. తర్వాత హేమ ఈమె కూడా బీజేపీ అంటున్నారు కాబట్టి. ఇక లాస్ట్ లో శ్యామల పేరు యాడ్ అయింది. శ్యామల ఏమో పాపం గడిగడికి దిగి ఇలా న్యూస్ రూమ్లకు వచ్చి నేను చేయలేదు అని చెప్పుకోవడం కూడా, దాన్ని కూడా తప్పడుతున్నారు. చేయనప్పుడు ఇంట్లో కూర్చోవచ్చు కదా. మరి అలాంటప్పుడు ఇదే టీడీపీ వాళ్ళు సోషల్ మీడియా మీద ఇంత ఎత్తున ట్రోల్ చేస్తున్నారు కదా. మరి వీళ్ళందరూ ఇంత భారీ ఎత్తున డ్రామాటిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరమే ఉంది. ఇంటి ముందుకు వచ్చేసి నేను చూడండి ఎక్కడ ఉన్నాను, మామూలుగా అయితే నేనున్నాను, నేను ఎలాంటి సెల్ఫీ వీడియో నేను ఎందుకు రిలీజ్ చేయాల. నేను ఫర్ సపోజ్ ఒక సెలబ్రిటీ అనుకున్నాం, శ్రీకాంత్తో పాటు చాలా మంది ఉన్నారు కదండి. పోతే హేమతో పాటు నటీమణులు చాలా మంది, కరాటే కళ్యాణ్ ఇంకా ఎవరెవరో ఉన్నారు. కరాటే కళ్యాణ్ సెల్ఫీ వీడియో తీసి నేను చూడండి ఎక్కడ ఉన్నానని అనలేగా. పేరు బయటకు వచ్చింది కాబట్టి, అది కూడా ఎవరు, బెంగళూరు పోలీసులు. అంటే ఈ రాష్ట్రంతో కానీ ఈ రాజకీయాలతో కానీ సంబంధం లేని డిపార్ట్మెంట్. ఇక్కడ పోలీసులన్నా వైసీపీ దీని మీద కుట్ర చేసిందా అనొచ్చు, ఇక్కడ సిఐడిఓ లేకపోతే ఇంకోటి ఎవడో, ఎక్కడో వాళ్ళకి ఏం సంబంధం. దీన్ని ఇట్లా మీ మీద ముద్ర వేయాల్సిన అవసరమే ఉంది. అందుకే ఇవన్నీ బయటకు వచ్చింది. కానీ దీన్ని బ్లాక్మెయిల్ చేయడం, శ్రీకాంత్ ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే, నేను మీ మీద కేసు చేస్తాను అంటున్నాడు. మరి అది ఆయన విజ్ఞతకే వదిలేయాలి కదా.
అది నిజం కాకపోతే అది అదే రుజువు అయిపోద్ది కదా. ఇప్పుడు జానీ మాస్టర్ది సీరియస్ అవ్వలేదు. అంటే ఇంకోటి ఏంటంటే కనుక రీసెంట్గా మనకు తెలుస్తుంది వాళ్ళిద్దరికి కూడా, హేమ గారికి శ్రీకాంత్ గారికి ఇద్దరికి కూడా పాజిటివ్ వచ్చింది ఆ డ్రగ్ టెస్ట్ అని వినిపిస్తున్నాయి. అది నిజమే అంటారా? దాన్ని ఆయన బయట ఇందాక చూస్తే సార్ ఈ విధంగా మీ పేరు మీకు పాజిటివ్ వచ్చిందంట కదా సార్ అంటే కూడా ఆయన బెదిరిస్తున్నాడు. నేనైతే మామూలుగా అయితే నేను తీసుకోలేదు అని నేను నమ్ముతుంటే నేనేం చెప్తానంటే మామూలుగా శ్రీకాంత్ పొజిషన్లో ఉండి అది తేలుతుంది కదండి, అయినా నన్ను పట్టుకుని మీరు అడగాల్సిన అవసరం లేదు, నిజంగా నేను తప్పు చేస్తుంటే అది తప్పే, పోలీసులు ఉన్నారు చేస్తారు అని చెప్పి లైట్గా వదిలేవచ్చు, బెదిరించాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు బెదిరిస్తున్నాడు ఆయన? అంటే ఉంది కొంచెం భయపడుతున్నారని మతలబ్ ఉంది, ఏదో ఉంది, మిస్టరీ ఉంది. మీరు నన్ను ఓవర్ గా ప్రాపగాండా ఆయన భయపడుతున్నారని తెలియకూడదని బెదిరిస్తున్నాడు. అంతే కదా. ఇప్పుడు ఫలానా ఇంకెవరు శ్రీకాంత్ తో పాటు ప్రకాష్ రాజ్ లాంటి ఉన్నాడు, ఆయన అయితే మరీ డైరెక్ట్ గా బెంగళూరులో పోటీ చేసిన వ్యక్తి రాజకీయంగా, ఆయన మీద ఎందుకు రాలా ఈ ముద్ర? అంటే అక్కడ శ్రీకాంత్ గారి పోలికలతో ఎవరో ఉన్నారు అని వినిపిస్తుంది. మళ్ళీ నిజంగా ఆయన లేరు, ఆయన పోలికలు పోలి ఇంకొకరు ఎవరైనా ఉన్నారు అందుకని చెప్పి ఆయన అంటున్నారు. నేను ఇదే పబ్ లేకపోతే రేవ్ పార్టీలో లేనప్పుడు నేను ఏం మాట్లాడను, నేను ఏ సెల్ఫీ వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉండదు, నేను ఇతరులను బెదిరించే పరిస్థితి కూడా ఉండదు. నిజంగా శ్రీకాంత్ బెదిరించాల్సిన అవసరం ఉంటే నేను చూపిస్తాను, కావాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ మీకు చూపిస్తాను ఆయన ఏం చేయొచ్చు అని చెప్తున్నా. ఎందుకంటే శ్రీకాంత్ తో నేను కూడా నేరుగా ఇది ఒక్క మాట నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, శ్రీకాంత్ నిజంగా దేని మీద వెయ్యాలంటే కేసులు, శ్రీకాంత్ అనేవాడు చనిపోయాడంటూ కొన్ని భయంకరమైన ఇవి ఉన్నాయి. ఇది ఒకనొక రోజుల్లో ట్రోల్ అయినాయి, శ్రీకాంత్ చనిపోయాడు అలాంటి వాళ్ళ మీద వేయాలి. ఆయన బతుకున్న ఆయన కానీ చంపేయడం. ఆయనే ఒక మాట అన్నాడు, బాగా వినండి, నా పెళ్ళానికి నాకు విడాకులు ఇచ్చేసింది ఇదే సోషల్ మీడియా సమాజం, అప్పుడు వాళ్ళ మీద వేయాలి. విడాకులు తీసుకోకుండా ఇచ్చేసిందంటే ఆయన పరువు ప్రతిష్టకు భంగం కదా, వెయ్యాలి. ఇప్పుడే ఎందుకు ఈయన ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు? అంటే ఆయన విసిగెత్తుకుపోయారేమో ఇన్ని ఆరోపణలు రావడం వల్ల. విడాకుల కన్నా మించింది, చావు కన్నా మించింది ఉంటుందా? రేవ్ పార్టీ అనే అసహ్యకరమైన దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేశారు అని కోపం వచ్చిందేమో. ఏమండి ఇక్కడ లాజిక్ ఒకటేనండి, శ్రీకాంత్తో పాటు ఉన్న చాలామంది నటులు ఉన్నారు, వాళ్ళ పేర్లు రాలేదు. ఫర్ సపోజ్ మీరు అన్నట్టుగా వేరే శ్రీకాంత్ ఎవరో పేరు ఉండొచ్చు, దానికని ఈయన పేరు రావచ్చు, ఈయన వెంటనే దాన్ని ఒక ఇదిగా చెప్పొచ్చు. కానీ ఇంత ఓవర్ రియాక్షన్, హైపర్ రియాక్షన్ అనేది ఎంతవరకు అనుమానాస్పదాన్ని నువ్వే కల్పిస్తున్నావు నాకు. నేనేమనుకున్నాను చూసి, ఏందో ఆయన ఇంత బెదిరిస్తున్నాడు, నిజంగా అయితే నా పేరు వచ్చింది అనుకున్నాం, ఫలానా సో ఓ పొలిటికల్ అనలిస్టు ఆయన రేవ్ పార్టీలో పాల్గొన్నాడంట అని వచ్చింది అనుకున్నాను. నిజంగా నేను పోలేను అనుకోండి, నేను దానికి ఓవర్ రియాక్ట్ కాలం ఏం చేస్తానంటే, అదే తెలుస్తుంది లేబ్బా నువ్వు ఊరికే ఎందుకు కంగారు పడతావు, నేను పోయి ఉంటే కదా నేను బాధపడాలా. అంటే ఆయన నిదానంగా ఉన్నప్పుడు ఇంకొక టాక్ వస్తుంది, అంటే దొరికిపోయాడు కదా అందుకే కొంచెం చల్లబడిపోయారు, దొరికిపోతున్నా అంటే డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఈయనకి ఆయన దొరికిపోతాడేమన్న దాంతో ఇంకా ఆయన ఆగిపోయారు. ఇక్కడ ఇప్పుడు నా పేరు వచ్చిందండి, నేనేం చేయాలంటే సో నా పేరు వస్తుంది, ఇది కరెక్ట్ కాదు, ఎవరు నమ్మకండి అని నేను చెప్తా. నేను ఇంటి బయటకు వచ్చి ఒక సినిమా రిలీజ్ చేసి, ఇప్పుడు అదేమైపోయింది, ఎవరైతే పాజిటివ్గా ఉందని పేరున్న హేమ ఎలాంటి వీడియోలు, డ్రామాటిక్ వీడియోలు రిలీజ్ చేసిందో దాంతో సమానమైన వీడియోగా తయారైపోయిందిగా. హేమ ఏం చేసింది, అక్కడ ఒక వీడియో చేసింది, ఆ తర్వాత ఇంటికి వచ్చి బిర్యానీ చేస్తున్నాను, అక్కడ వాళ్ళు ఏం చేశారు, పట్టుకున్నారు, వీళ్ళందరికీ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, వదిలేశారు. మీరు కానీ నిజంగా దొరికితే దీనిలో మీకు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మేము చెక్ చేసుకొని మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. వీళ్ళందరూ ఎగేసుకొని బయటకు వచ్చేసినట్టున్నారు. ఇప్పుడు ఇతనొకడు, శ్రీకాంత్ ఒకడు, జానీ మాస్టర్ కూడా నేను చూడండి ఇలా సర్వీస్ చేస్తున్నాను, ఎవరో రోగులకి సర్వీస్ చేస్తున్నాను. ఈ హేమ బిర్యానీ చేశా, శ్యామల ఆమె వాయిస్ ఆమె వినిపించా, నలుగురు మన దగ్గరే ఉన్నాయి కదా వీడియోలు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కదా. అంటే ఈ డ్రామాటికల్ కండిషన్స్, డ్రామాటికల్ వీడియో రిలీజులే ఇక్కడ
ప్రాబ్లంగా వాళ్ళ గురించి ఇంకొద్దిగా ఎక్కువ అనుమానాన్ని పెంచుతున్నాయి అనే నా ఇంటెన్షన్. నిజంగా ఏ తప్పు చేయనోడు అంత ఓవర్ డ్రామాటిక్గా రియాక్ట్ కాడు. తన మీద వచ్చినా కొద్దిగా సంయమనం పాటించి నిజంగా నీకు నిజం తెలుస్తుందేవా అని సింపుల్గా వెళ్ళిపోతాడు. వాళ్ళు హార్డ్గా తీసుకుంటారు. అది ఇక్కడ మ్యాటర్. ఫ్యామిలీ మొత్తం అందరి మీద అంటే రిలేటివ్స్ అయినా సరే లేకపోతే సొసైటీ అయినా సరే ఫ్యామిలీని వేలెత్తి చూపిస్తే కొంచెమైనా కోపం రావడం సహజమే కదా. దీనిలో ఇలాంటి కండిషన్స్లో నేను చాలా మందిని చూశాను. ఇప్పుడు కోట శ్రీనివాసరావు చనిపోయాడు అనేదో వార్త వస్తుంది. ఊరికే ఫర్ సపోజ్ చెప్తాను. ఆయన వచ్చి నేను బతుకున్నానండి, మీరు ఇలాంటి దుర్వార్తను నమ్మకండి, నాకేం కాదు ఒక వీడియో చెప్తాడు. దానిలో మీరు గమనించవచ్చు రాగద్వేషాలు ఉండవు. తప్పుగా ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు సోషల్ మీడియా ట్రోలింగ్ కోసమో లేకపోతే వైరలింగ్ కోసమో లేకపోతే రేటింగ్ కోసమో చేస్తున్నారని వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు. ఆ తర్వాత వదిలేస్తాడు దాన్ని. వాడి ఇంట్లో వాళ్ళకి సరి చెప్పుకుంటాడు. ఒకవేళ నా మీద వస్తే తెలుస్తుంది లేరా, ఇప్పుడు నా తమ్ముడు నేను పట్టుబడ్డట్టు నా పేరు వచ్చిందని తెలిసింది అనుకో, నేను నిజంగా అక్కడ లేననుకో, నేనేం చెప్తాను అంటే తెలుస్తుంది లేరా ఆగు అని చెప్తాను. అంతే తప్ప బయటకు వచ్చి ఓవర్ రియాక్షన్ ఓవర్ డ్రామా ప్లే అనేది చేయకూడదు. అక్కడే ఈయన ఇంకొద్ది ఎక్కువగా పట్టుబడుతున్నాడని నేను చెప్తున్నా. అంతే. వాళ్ళకు వాళ్ళే వీడియోలు పెట్టుకొని అప్పుడు ఏమైపోయింది, నువ్వు అలాంటి వీడియో చేసావు, నిజంగానే కృష్ణవేణి పేరు మీద ఉన్న హేమ అలాంటి వీడియో చేసింది. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఆమె ఆల్రెడీ బుక్డ్ అని ముద్ర వేసారు ఆమె మీద. ఆమె ఏం చెప్పింది, ప్రవచనాలు చెప్పింది, బ్రీత్ తీసుకోండి, ఊపిరి తీసుకుంటున్నాను నేను, బ్రీతింగ్ టైం, నేను ఖచ్చితంగా నా వెనక ఎవరున్నారో తేల్చి చెప్తాను. ఆమె వెనక ఎవరు ఉంటారు, ఝాన్సీ, ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నాడు, ఆయన వెనక ఒక వైసీపీ ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఒక సమయంలో ఆయన ప్రచారం భయంకరంగా చేశాడు. వైసీపీ గ్యాంగ్లు ఉండొచ్చు. శ్యామల మీద ఉండొచ్చు, ఆ వైసీపీ వైపు చేసింది, టీడీపీ వాళ్ళు ఆమె మీద కట్టగట్టచ్చు. హేమంత్ మీద ఎలాంటి ఇది ఉంటుంది, వైసీపీ చెయ్యొచ్చు ఆయన మీద, ఎందుకంటే ఆయన జనసేన చేశాడు కాబట్టి జనసేన వాళ్ళ చాలా మంది మీద కామెంట్ చేశాడు. అప్పుడు ఆయన మీద కుట్ర చేసే అవకాశం ఉంది స్పష్టంగా. శ్రీకాంత్ హేమకి వేరు, వీళ్ళిద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలా. ఈయన బీజేపీ సపోర్టరు, ఈయన జనసేన మద్దతుదారుడు అయి ఉండొచ్చు. అది కూడా ఎందుకు చెప్పాలి మైన్యూట్గా, ఈయన మెగా ఫ్యామిలీతో అంటకాగుతాడు బాగా. మెగా ఫ్యామిలీ చిరంజీవి అన్నయ్య అని తిరుగుతాడు, నాగబాబు వాళ్ళతో పవన్ కళ్యాణ్ వాళ్ళతో అభిమానంగా ఉంటాడు. వాళ్ళ టీం ఈయన ఎక్కడో రాయచోటులో పుట్టాడు, ఈయన కర్ణాటక ఆయన. ఇక్కడికి వచ్చాడు, ఎదుగుతున్నాడు. మెగా ఫ్యామిలీ అనే ఒక దాన్ని ట్రీ కింద ఉన్నాడు. ఇలాంటి వాడు చాలా మంది ఉన్నాడు మెగా ఫ్యామిలీ. అంటే ఆలి కూడా ఫస్ట్ నుంచి మెగా ఫ్యామిలీ, కానీ ఆయన వైసీపీలోకి వెళ్ళాడు. అలాంటి వాడు ఉన్నారు. ఇదే మెగా ఫ్యామిలీ అండతో ఎదిగిన వాళ్ళలో జానీ మాస్టర్ ఉన్నారు. రామ్ చరణ్ అతని దగ్గరుండి గట్టిగా పైకి లాగాడు. ఆయన భార్య యొక్క డెలివరీ కూడా అపోలో చేయించాడు రామ్ చరణ్ దగ్గరుండి తన సొంత డబ్బులతో. అంటే దానివల్ల కృతజ్ఞత ఉండి మనం అటువైపు వెళ్తాం. ఎవరైనా మీరైనంతే నేనైనంతే. అంటే వీళ్ళు ప్రత్యక్షంగా దానిలో ఉన్నారు. ఏది ఆ పార్టీల్లో ఎవరు, జానీ మాస్టర్, శ్యామల, వాళ్ళ మీద ముద్ర వేయడానికి ఆస్కారం ఉంది. నటి హేమ ఏదో బీజేపీకి చిన్న సపోర్ట్ ఇచ్చి ఎప్పుడో మాట్లాడుతుందేమో, ఆమె మీద ఇంత భారీ ఎత్తున మనకి ఎందుకు రావాలి. హేమ గారిది అయితే రుజువైపోయింది, ముద్ర వేసారు అయిపోయింది. అంటే ఇప్పుడు శ్రీకాంత్ గారిది ఓన్లీ టాక్ మాత్రమే వినిపిస్తుంది, అది నిజం కాదు అని కొంతమంది అంటున్నారు. కానీ ఆయనది కూడా డ్రగ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని ఇంకొంతమంది అంటున్నారు. నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు వాళ్ళు డ్రగ్ టెస్ట్ తీసుకోవడానికి మనం డైరెక్ట్గానే కలుస్తారు. ఆ డైరెక్ట్గా కలిసినప్పుడు మనిషి ఎవరో అని పోలీసులకు తెలిసిపోద్ది కదా. ఫోటోలు మరి హేమది రిలీజ్ చేసినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా రిలీజ్ చేయాలి కదా. వాళ్ళ దగ్గర 60+26 = 86 అండి. దానిలో 100 మంది చేత శాంపిల్స్ చేస్తే 86 మంది పట్టుబడ్డారు వాళ్ళకి డ్రగ్ శాంపిల్స్లో. పోలీసు అనేది ఇప్పుడు హేమాది రిలీజ్ చేసినప్పుడు ఇది చేయాలి, మీరు అన్నట్టు 100% వాస్తవం. ఒకవేళ ఏదైనా టెక్నికల్ మిస్టేక్ వచ్చి చేయలేకపోయి ఉండొచ్చు. ఓవర్గా హైపర్ యాక్టివ్గా హేమ అనేది చేసింది కాబట్టి వెంటనే వాళ్ళు పట్టుకొని తోశారు. ఇక్కడే కొద్దిగా ఏదో శ్రీకాంత్ది మిస్ఫైర్ అయింది ఎక్కడో, ఏదో మామూలుగా అంచనా వేస్తే. ఒకవేళ మీరు అన్నట్టుగా అతను లేకపోయిండొచ్చు కూడా. నేనేమి ఆయన్నే అని చెప్పి నేను చెప్పట్లా, నాకేమి ఇది, నేను అక్కడ ఉన్నానా నాకేం తెలుసు. కానీ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ఎవిడెన్సెస్ యాక్ట్ అని ఒక స్థితిగతులు అని కొన్ని ఉంటాయి. వాటిని బట్టి ఇప్పుడు మీకు సోనియా గాంధీ రోసేని లాస్ట్లో వైఎస్ మరణానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్లైట్ ఎక్కే ముందు వెళ్ళాలా అని ఎక్కబోతూ పిలిచి చెవులు ఏదో చెప్తే
రోసయ్యే సీఎం అని చెప్పి వేసాడు పక్కన పేపర్. ఎవడు ఏ స్టేట్మెంట్ ఇలా, ఎవడు ఏ తొక్క లేదు, ఆయన అయ్యాడు. అంటే అది ఏంది, ఎట్లా వేసారు మీరు అని అడిగారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు. అట్లా ఎట్టేస్తారా అని. చూడండి ఏం జరుగుతుందో అన్నారు. అయిపోయింది. అలాగా ఒక సర్కమ్స్టాన్సెస్ని ఎండైజ్ చేస్తూనే ఈ శ్రీకాంత్ని ఫ్రేమ్ చేస్తున్నది ఈ మీడియా. అంతే కదా. ఇప్పుడు ఆయన ఓవర్ హైపర్ యాక్టివ్గా దాన్ని ఏదో ట్విస్ట్ చేయాలను, ట్యాంపర్ చేయాలని చూడడం, రియాక్ట్ అవ్వడం, తన పేరు వచ్చిందని. నేను నిజంగా పార్టీలకి పోను అది ఇది అని చెప్తున్నాడు. నేను కూడా నమ్మదాం, ఎందుకంటే ఆయన ఫ్యామిలీ స్టార్. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఆయనకి వీరాభిమానులే ఉన్నారు. మంచి సో ఆయన్ని పోలీసులు వెళ్ళి ఇప్పుడు మీరు ఉన్నారు అని చెప్పిన కింద కామెంట్స్ ఎలా వస్తున్నాయంటే, లేదు సార్ మీరు అలా చేసి ఉండరు, మీరు మీ మీద మాకు నమ్మకం ఉంది, ఎవరేమన్నా సరే మేము మీకు వెనకాల ఉంటాం, ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా వస్తున్నాయి. ఆయన వీడియో కింద ఏ ఒక్క నెగిటివ్ కామెంట్ అనేది ఇప్పుడు వరకు రాలేదు. కానీ ఆయనది డ్రగ్ పాజిటివ్ టెస్ట్ వచ్చింది అని అలా ఎలా చెబుతారు? అసలు ఒకవేళ డ్రగ్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఫోటో కానీ వీడియో కానీ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ గా ఉంచుకుంటారు. ఎందుకంటే ఒక సెలబ్రిటీస్ కదా, ఎవిడెన్స్ గా ఉంచుకుంటారు. మరి ఇన్ని ఎవిడెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా వదిలేయొచ్చు కదా అలాంటి వీడియోస్. ఎలాగైతే హేమాని పోలీసులు చూపించిన ఫోటో అని చెప్పి. నేను మీకు అదే చెప్తున్నా, స్టార్టింగ్ ట్రెండింగ్. ఒకవేళ అక్కడ నువ్వు లేకపోతే నీ దాకా అది రాదు. అంటే కొన్ని నేమ్స్ ఓన్లీ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, కుట్ర లేదు అంటున్నా నేను. ఇక్కడ నేను మీకు చెప్పింది అదే. ప్రత్యక్షంగా రాజకీయాల్లో శ్రీకాంత్ లేడు. 100% శ్రీకాంత్ లేడు. ఆయన ఏమన్నా ప్రచారం పోయాడా? మొన్న సీరియల్ నటులు ఎవరెవరు, జబర్దస్త్ నటుడు, ఆఖరికి జానీ మాస్టర్ అందరూ పిఠాపురం పోయారు కదా, పోయాడు ఆయన. మళ్ళీ ఈయన మద్దతుదారే, మెగా ఫ్యామిలీ దీనిలో ఉంటాడు, ఆయన కంట్రోల్లో. పోయాడా? వెళ్ళలేదు. కనీసం మాట అన్నాడా? లేదు. మరి ఎందుకు టార్గెట్ చేయాలి? ఏంటంత రీజన్ ఏంటి? జానీ మాస్టర్ 100% చేయొచ్చు, నేనే చెప్తున్నా కదా. వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి, వీళ్ళకి ఛాన్సెస్ లేవు. అయినా వీళ్ళు ఎందుకు బయటపడి అంటే ఎక్కడో దగ్గర నిజం ఉంటుందేమో అలాంటిది. ఇంకోటి, వీళ్ళు ఓవర్ రియాక్షన్ కూడా డౌట్ఫుల్ గా మారింది. మీరు ఎందుకు అలాంటి పని చేసుకున్నారు అనేది క్వశ్చన్. అందులో 100% ఆయన లేకపోవచ్చు. మీరు అన్నట్టు ఎవరో శ్రీకాంత్ అని ఒకడు ఉండొచ్చు, ఒక పోలిక. ఎందుకంటే ఇప్పుడు హేమ గారు కృష్ణవేణిగా మారెళ్ళారు. శ్రీకాంత్ ను పోలిన ఏ ఒక పర్సనాలిటీ ఉండొచ్చు. మరి ఖచ్చితంగా ఆయనే అయితే ఈయన వీడియో పెట్టిన వెంటనే, ఎలాగైతే హేమ ఈ వీడియో పెట్టిందో అప్పుడు ఈయన కూడా ఈ వీడియో పెట్టిన వెంటనే ఈయనకి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ కూడా రిలీజ్ చేసేవారు కదా. అవును. ఇప్పుడు వరకు చేయలేదంటే ఇది ఇంకా డౌట్ గానే ఉంది. డౌట్. అలాంటప్పుడు మీకే శ్రీకాంత్ చేసి ఉండడు అని ఒక మంచి కాన్ఫిడెన్స్ మీరు ఉన్నారు కదా. కింద చాలా మంది కూడా కామెంట్స్ లో రూపంలో కూడా వాళ్ళు చెప్తున్నారు కదా. అయితే అలా అంత సపోర్ట్ ఉన్నప్పుడు అంతగా మీరు జనాల్ని బ్లాక్మెయిల్ చేయక్కర్లేదు, భయపెట్టక్కర్లేదు, మిమ్మల్ని ఇది చేస్తామని చెప్పి మీడియా నోరు నొక్కక్కర్లేదు. మీడియా నోరు నొక్కకూడదు కదండి. ఇప్పుడు మీడియాలో వార్త అనేది ఎట్టొస్తుందంటే, చాలా మంది అంటారు ఫ్యాక్ట్ చెక్ చేయండి అని. ఒక వార్త ఇలా పుట్టి నిజాన్ని కొద్దిగా శరీర భాగాల్లాగా అంటించుకొని అది పోలీసు పరిశోధన ద్వారా పూర్తి ఆకారాన్ని పొందుద్ది. 100% వార్త అనేది ఇట్లా పుడుతుంది. ఆ టయానికి అది పుట్టిన దాన్ని నమ్మాలి. ప్రామిస్ చెప్తాను ఈయనకి, శ్రీకాంత్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, మీడియాకి ఎలాంటి దుగ్ధ ఉండదండి. మీరెవరు రాజకీయంగా మీ మీద ముద్రేయడానికి కూడా, నిందేయడానికి కూడా మీకు స్కోప్ లేదు. ఒక వార్త అనేది అది ఓ రిపోర్టరు పొరపాటున ఒకటి చెప్తాడు, సార్ అక్కడ జరిగింది సార్ అని. ఆ సమయానికి ఓ మీడియా హౌస్లో ఉన్నవాడు అదే నమ్మాలి. సార్ అది కాదండి సార్, మళ్ళీ వాడు చెప్తాడు, వాడు దిద్దుకుంటాడు, ఇది కాదంట, తప్పు అయిపోయింది. ఇప్పుడు ఇదే శ్రీకాంత్ దానిలో లేడు, ఉన్నాడు అని చెప్పి బీఆర్కే న్యూస్ ద్వారా రాజేంద్ర గారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన 40-50 ఏళ్ళ సీనియర్ జర్నలిస్ట్, ఆ రేవు పార్టీలో లేకపోయినా ఆయన వార్తను మేము ప్రజెంట్ చేశాము, అది తప్పు అని ఒప్పుకొని దాన్ని క్యాన్సిల్ చేసాడు. అది వార్తానుక్రమం అంటారు దాన్ని. లేదు సార్ అని అంటాడు వాడే. ఇప్పుడు మీరు ఎక్కడ చెప్తారు, నాతో వాదిస్తున్నారు కదా స్కోప్ లేదు అని. నేను అప్పుడు ఏం చేయాలి? నాకు అక్కడ నేను బెంగళూరులో పలానా జకియా అని నేను అపాయింట్ చేశానండి.
ఆమె ఏం చెప్తుంది, సార్ శ్రీకాంత్ అన్నారు తీసేయండి సార్, లేదు అని అంటే నేను దాన్ని నమ్మాలి. నేను ఓవర్ యాంగ్జైటీ ఫీల్ అయ్యి శ్రీకాంత్ మీద ఉన్న దోలంతా నేను తెచ్చుకోకూడదు. తీసేయండి, అమ్మాయి చెప్తుంది కదా, ఆ వార్త తీసేయండి, శ్రీకాంత్ లేడంట అని పెట్టిస్తా. లేదు సార్, పాజిటివ్ వచ్చిన పేర్లలో శ్రీకాంత్ ఉందనగా పెట్టు 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 అంటాడు వీడే. ఇక్కడ ఉన్నాడు, పెట్టు, శ్రీకాంత్ పేరు కూడా పాజిటివ్లో తేలింది, పెట్టు, యాంకర్ చెప్పు అంటాడు. యాంకర్ చదువుతాడు. ఇది వీడు అసలు కళ్ళు మూసుకొని కలగండు. ఈ వార్త ఇలా పుడుతూ లాస్ట్కి ఇప్పుడు మీరేమడిగారు, ఏమన్నారు, పోలీసులు ఎవిడెన్స్ ఉంటే రిలీజ్ చేయాలి కదా, శ్రీకాంత్ అక్కడ ఉంటే ఫోటో రిలీజ్ చేయాలి కదా అంటాం. మళ్ళీ ఇలాంటి ఆలోచన ఎవరో ఇస్తారు ఇన్హౌస్లో, పెట్టు శ్రీకాంత్ పేరు మీద పోలీసులు, బెంగళూరు పోలీసు దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి, హేమ కృష్ణవేణి పేరు మీద రిలీజ్ అయింది పోయింది కాబట్టి ఆ ఒరిజినల్ ఫోటో ఎదుగు, ఆ ఒరిజినల్ పేరు ఎదుగుతారు. ఇప్పుడు చాలా మందికి చాలా పేరు ఉంటుంది, రోజు అసలు పేరు వేరే ఉంటుంది, శ్రీ ఏదో శ్రీలతారెడ్డి అని ఉంటుంది. అట్లాగా వీళ్ళు ఒక పేరుతో పుట్టి ఒక పేరుతో తెర మీద ఎదుగుతారు. అలాగే ఏదన్నా చూసుకుంటే కృష్ణవేణి అంటే ఆ ఒరిజినల్ పేరే అంటే హేమ ఉంది అని నువ్వు నిర్ధారణ చేసుకొని కింద మీద పడి ఇక్కడ ఈ వార్తను పేర్చుకుంటూ పోతావు. నీ మీద వేసి ముద్ర వేస్తే నాకేం వస్తుంది, నువ్వు డ్రగ్ తీసుకోపో, నువ్వు డ్రగ్ తీసుకో సుఖంగా ఉంటావు, నాకేం వస్తుంది ఏంటి, నా ప్రాబ్లం ఏంటి అసలు ఇంకొకటి భయంకరమైన నిజం ఏంటంటే చెప్తున్నా, డ్రగ్ తీసుకున్నవాడు నిందితుడు కాదు, బాధితుడు. అదే తనని తనే చంపేసుకుంటున్నట్లుగా వాడు బాధితుడు. వాడి మీద కేసు వేసి వేధించి లోపల తగ్గకూడదు, వాడిని సంస్కరించాలి. వాడికి ఇవి ఇస్తారు, ట్రీట్మెంట్లు ఇస్తారు, వాటిని ఏమంటారు, క్లాసులు, రీహాబిలిటేషన్లో తీసుకెళ్ళి ఇస్తారు, కొన్ని కోర్సులు ఇస్తారు, అతన్ని వాళ్ళని మార్చే ఒక పేషెంట్ లాగా చూడాలి అంతే తప్ప పనిష్మెంట్ ఇవ్వడానికి ట్రై చేయకూడదు. ఎక్కడ బయటపడిందంటే మీకు టాలీవుడ్ డ్రగ్ కేసులో బయటపడింది ఈ వార్త. ఏంటి వాళ్ళని తొందరగా మీరు అరెస్ట్ చేయరు, ఏంటి వాళ్ళ మీద ఈ నిందలు ఉన్నాయి కదా అంటే, ఒక కమిషనరు పోలీసు ఆఫీసర్ ఎవరో చెప్పారు, ఏమంటే వాళ్ళు నిందితులు కాదండి, బాధితులు, దానికి అలవాటు పడ్డ వాళ్ళని మనం మార్చాలి, కౌన్సిలింగ్ ఇయ్యాలి. అరే అది కాదు బాబు, ఇది కాదు నాయన అని చెప్పాలి. అరే అటు చేసుకోబోతారా. అసలు ఓవరాల్గా డ్రగ్ తీసుకుంటే వచ్చిన నష్టం ఏంటండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, డ్రగ్ తీసుకోవడం వల్ల నష్టం ఏంటి, అసలు ఏంది అది అంత పెద్ద బూత్ ఎందుకు అయింది, దానివల్ల ఇంకొంతమందికి వ్యాపిస్తుందండి. అది తీసుకోవాడు సంతోషంగా సుఖంగా హాయిగా ఉండొచ్చు కదా, మీదేంటి బాధ, అది ఒక రోగం లాగా, అంటువ్యాధి లాగా మారిపోయి మంచి శరీరాన్ని బాగా పూర్తిగా పీల్చేసి ఆ తర్వాత ఇప్పుడు బీటెక్ కాలేజీల్లోకి డ్రగ్ అని ప్రవేశించింది. వాడు ఏం చేస్తాడు, వాడు ఫోకస్ ఫ్రేమ్ అవుట్ అయిపోతుంది. వాడు చదువుకోవాల్సిన దానికి వచ్చినోడు వ్యసనపరుడు అయిపోయి అన్క్వాలిఫైడ్ అయిపోయి ఒక తాలుగా తీసి వాడు పుచ్చిపోయిన వంకాయతో సమానం అయిపోతాడు. వాడి కెరీర్ గ్రోత్ అనేది పికప్ అవ్వదు, వాడు అక్కడితో డ్రాప్ అయిపోతాడు. ఆ తర్వాత ఎప్పుడు కానీ మత్తు తీవ్ర స్థాయిలో ఉంటే మనిషికి ఉచ్చ నీచాలు తెలియవు. మనం నిన్న కరాటకంతో గట్టిగా వాదిస్తామని చెప్పింది ఏంది, ఇది కరెక్ట్ కాదు, సొసైటీకి ఈ మాదక ద్రవ్య సేవనం కరెక్ట్ కాదు, అది సబ్జెక్టు. మీరే అంటున్నారు కదా సార్, రేవు పార్టీలో ఇవన్నీ తీసుకోవడం వల్ల అన్ని అన్లిమిటెడ్ అండ్ ఇంకొకటి ఏమో అసలు రిలేషన్షిప్ అమ్మాయా అబ్బాయా అలాంటివి కూడా తెలియదు అంటున్నారు, అసలు చూడరు, తల్లి పిల్ల చెల్లి అలాంటి అంటే భావి వరుసలు లేదు, అలాంటి ఒక వాతావరణమైన రేవు పార్టీ. అంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి అడుగుతున్నారు, మీకు ఎప్పటి నుంచో ఇలాంటి న్యూస్లు కవర్ చేస్తారు కాబట్టి ఇలాంటివి రేవు పార్టీల్లో దొరికినా చాలా మందిని చూస్తూ ఉంటాం ఫస్ట్ నుంచి కూడా. అలాంటి వాళ్ళకి సరైన శిక్ష లేకపోవడం వల్లేనా మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తూ ఉంటారు? అంతే కదా, మళ్ళీ రిపీట్ చేయడానికి కారణం ఏంటి, దాంట్లో మనం తప్పించుకోవచ్చు అన్న ధైర్యం ఉంటుందా? ఇప్పుడు రేవు పార్టీలో చిక్కి 50 లక్షలు ఎవడైతే టికెట్ కొంటాడో ఇట్స్ నాట్ ఎ జోక్. వాడు మామూలుడు కాదు, ఫస్ట్ దాని లోపలికి ఎంట్రీ ఇచ్చేవాడు మామూలు కాదు. అంటే కొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే జస్ట్ 20 lakhs తో అందరినీ కలిపి తీసుకెళ్లారు. 20 lakhs జస్ట్, లేకపోతే అదంతా పార్టీకి అరేంజ్ అయ్యింది 50 lakhs అయ్యి ఉంటది. అవన్నీ కలిపి ఎంట్రీ టికెట్ 50 lakhs అంటే ఇంకా ఎవరు సార్, అంటే 50 లక్షలు పెట్టి ఒక పార్టీకి ఎవరైనా వెళ్తారా? ఇంకొకటి చెప్పాలి, ఇప్పుడు రేవు పార్టీకి నీ జీతం ఎంత, నాది ఇది సుమారు ఒక 30,000 ఎంత ఉంటదేమో, నా జీతం ఒక 50,000 ఉంటుంది.
అరిచికి కొట్టుకున్నా మనం అయితే పోలేం. వాడెవడో ఫ్రీగా తీసుకుపోతే తప్ప మనం అయితే అవ్వదు కదా, మనం పోలేం కదా. అంతేందుకు మీకు పబ్లో 500 అంటే ఎంట్రీ ఫీజు. పబ్లో నేనైతే 500 కట్టి నేను పోలేను, నాకు 500కి ఎన్నో వస్తాయి. వాళ్ళు దాని లోపలికి ఎంట్రీ ఇస్తున్నారంటే కొద్దిగా వాళ్ళకి సోషల్ వాల్యూ కానీ ఏదో కొంత మనీ కొంత అసిస్ట్ కానీ ఉంటాయి వాళ్ళకి. ఇదే వీళ్ళకి ఏముంటుంది సార్, రిపోర్ట్ని ట్యాంపరింగ్ చేసే కెపాసిటీ, కేసు ఎలా ఉన్నా బయటపడే కెపాసిటీ కూడా. ఓకే, లూప్ హోల్స్ అన్ని తెలిసిన వాళ్ళే ఇలాంటి వాటికి వెళ్తారా? వెళ్ళగలరు, వాళ్ళకి ఆ స్కోప్ ఉంది, ఓకే, వాడికి అది ఉంది. నేను కొడితే ఎంపీ ఫోన్ చేస్తే అయిపోతుంది, బయటకు వచ్చేస్తాను. నేను ఇది చేసి ఇప్పుడు జానీ మాస్టర్కి రామ్ చరణ్కి పవన్ కళ్యాణ్ ఒక పెద్ద హైరార్కీ ఉంది పైన నుంచి కింద దాకా. ఏమైనా మేనేజ్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు. చూడండి సార్, మా వాళ్ళే నేను మొన్న మీ బీజేపీ క్యాండిడేట్కి ఇక్కడ సపోర్ట్ చేశాను అని అక్కడ ఎవడన్నా బీజేపీ వాడికి చెప్పొచ్చు. ఆయన బేసిక్గా కాంగ్రెస్ వాడు, ఎవరు చిరంజీవి, ఆయన ఇప్పటికీ టెక్నికల్గా కాంగ్రెస్ పర్సన్, రిజైన్ చేయాలి. ఆయన కేంద్ర మంత్రిగా రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు. ఆయన అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది చెప్పొచ్చు. ఆ పరిచయాలతో మా వాడిని వదిలించారు. బేసిక్గా ఆయన చెప్తాను నేను అనుకోను, ఎందుకంటే ఇలాంటి వాటిలో ప్రముఖులు ఏళ్ళు పెట్టరు. అవును, అది పెద్ద దుమారం అయిపోతుంది. అవునవును, అంటే ఆ బిల్డప్ వాళ్ళకు ఉంటుంది. దాని లోపలికి ఎంట్రీ ఇచ్చినోడు జానీ మాస్టర్ పోయాడం కానీ శ్రీకాంత్ పోయడం కానీ నేను చెప్పట్లా. అదే వెళ్తే ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి, వాతావరణ స్థితిగతులు అలా ఉంటాయి. మీరు నేనైతే పోలేం గారు పార్టీ లాంటి వాటి. అంటే ఇప్పుడు ఎక్కువ ఈ లిస్ట్లో మీరు ఇందాక చెప్పిన దాంట్లో కానీ బయటకు వచ్చిన కొన్ని లిస్టులు నేమ్స్లో ఏముందంటే మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు. అవును, స్టూడెంట్స్ కానీ సంథింగ్ ఎలాంటి వాళ్ళు అయినా సరే. ఆంధ్రప్రదేశ్ అంతగా డ్రగ్స్కి అలవాటు అయిపోయిందా కొంతమంది? మీరు ఏంటంటే ఇది వేరే చర్చ. ఇప్పుడు 2-3 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవడు కానీ తన నట్టింట్లో కూర్చొని ఇలాంటి మత్తు పదార్థాల సేవనం చేయడు. ఎందుకు అంటే బుక్ అయిపోతాం, పట్టుకుంటారు. ఎక్కడో పరాయి ప్రాంతంలో అక్కడ బుక్ అయినా చిక్కినా మన చాలా మంది ఎందుకంటే గోవాకి వెళ్ళిపోతారు. అక్కడికి ఎవడో దానితోడు అసలు ఫస్ట్ రేవ్ పార్టీ డ్రగ్ కల్చర్ మొదలైందే గోవాలో. అసలు ఫస్ట్ ప్రారంభం అయిందే గోవాలో రేవ్ పార్టీ అనేది. అక్కడ ఏంటంటే ఒక మీకు గోవా ఎప్పుడైనా పోయారా మీరు? లేదు. గోవాకు మీరు వెళ్తే గోవాలో ఏముంటుందంటే ఒక చిన్న టెంట్ వేసుకుంటాడు, వాడి ఫ్యామిలీలో భార్య ఏమో లోపల ఆ స్టఫ్ వండుతుంది, భర్త ఏమో కూల్ డ్రింక్ పెట్టినట్టు మీకు కావాల్సిన బీరు బ్రాందీ విస్కీ రమ్ము అవన్నీ వాడు సప్లై చేస్తుంటాడు. అది కూడా 90 రూపాయలే బీరు, క్వార్టర్ తక్కువ ఉంటుంది, 100 రూపాయలు లోపలే ఉంటుంది. ఇంకా ఆఫ్ అయితే 120-150 కూడా వచ్చేస్తుంది. వాళ్ళు కూల్ డ్రింక్ షాప్ పెట్టుకున్నట్టు పెట్టుకుంటారు. ఏది మద్యమే. ఇక దీని వెనక సెక్స్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా అని తిరుగుతూ వాడు నువ్వు దారిలో బాగా బీచ్ అలాంటి ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు వాడు ఏం చేస్తాడు, సార్ అమ్మాయి సార్ డ్రగ్ అని వాడు వచ్చి నీ దగ్గర చెప్తుంటాడు. వాడి కార్డు ఇవ్వడము, అడ్రస్ ఇవ్వడము, ఫోన్ నెంబర్ ఇవ్వడము చేస్తూ ఉంటాడు. వాడే నీతో కల్పించుకుంటాడు. ఫేస్ చూస్తాడా, లేకపోతే వీళ్ళు బాగున్నోళ్ళలాగా ఉన్నారా, లేకపోతే కార్లో పోతున్నాం అనుకోండి, కార్లో అటు ఇసిరేస్తాడు వాడు కార్డు. ఇలాంటి కల్చరు ప్రారంభించబడింది గోవాలో. వీళ్ళంతా గోవాకి ఎందుకు పోతారు అంటే అక్కడ విదేశీ కల్చరు అటు నుంచి వస్తారు. వెస్ట్రన్కి ఫేస్ అది, ఏది ఎంట్రీ గేట్ వస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడంతా ఎంజాయ్ చేసి ఆ సన్బాత్ అంతా తీసుకుంటూ, లేకపోతే వాళ్ళు మసాజ్ చేయించుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఇవన్నీ ఈజీ, సర్వసాధారణం. అందుకని గోవాలో ఇవంతా డ్రగ్ కల్చర్ ప్రారంభమైంది. అందుకని మన వాళ్ళంతా అక్కడ పట్టుబడ్డా కానీ ఎవడో వీడో అని చెప్పి వాడి మీద ఏదో కేసు రాయడమా, లేకపోతే అదో ఏదో చేసుకోవడం, ఇలాంటివన్నీ వదిలేస్తారు. ఇదే మీరు ఏపీలో 947-53 కిలోమీటర్ల దూరం తీరం ఉంది. ఈ తీరంలో ఇలాంటి గోవా లాంటిది ఏది లేదు. ఇంకోటి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం వల్ల పరాయి ప్రాంతంలో ఏమైనా చూసుకోవచ్చు, పట్టుబడ్డా ఎవరు పేరు బయటకు వచ్చేది ఉండదు అనే ప్రాంతంలో వెళ్తారు. ఇక మీరు అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే, అసలు ఏపీ ప్రజలు డ్రగ్గిస్ట్లా? ఇప్పుడు ఎక్కువ లిస్ట్లో ఎక్కువ మంది అక్కడ పేరు అంటే బెంగళూరులో, హైదరాబాద్లో అత్యధికంగా ఆంధ్రోళ్ళే ఉన్నారండి. బెంగళూరులో కానీ మీరు పోండి, బెంగళూరులో బస్ స్టాండ్ మెజిస్ట్రేట్లో దిగిన వెంటనే
వెంటనే నీతో మాట కలుపుతాడు తెలుగులో. నీ ఫేస్ చూడంగానే తేట తెలుగు ముఖం కనిపిస్తుంది. ఉమ్, తేట తెలుగు తేటగా కనిపిస్తుంది ఆ ముఖం. ఉమ్, వాడు పట్టేస్తాడు. ఉమ్, పట్టేసి నీతో తెలుగులో మాట్లాడతాడు. వాడు తెలుగు కూడా ఏంటాడు. 10-15 ఏళ్ళ క్రితం వచ్చింటాడు. వాడి హరికథ అంతా చెప్తాడు ఆటోలో పోయేటప్పుడు వచ్చాడు. ఉమ్, హైదరాబాద్లో ఆంధ్రోళ్ళ సంఖ్య భారీ ఎత్తున ఉంది. అంటే ఇక్కడి నుంచి వలస వెళ్ళిన వాళ్ళు పట్టణ ప్రాంతాలకి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో కూడా భారీ ఎత్తున ఉంటారు తెలుగు వాళ్ళు. ఉమ్, వాళ్ళ శాతం ఎక్కువ అక్కడ. వాళ్ళు బార్డర్ కలిగి ఉన్నారు. ఉమ్, ఇప్పుడు చిత్తూరు జిల్లా పూతలపట్టుకు సంబంధించిన ఇన్ని పేరు నేను ఎందుకు చదివాను? ఉమ్. వాళ్ళ పక్కనే ఊరికే 60-70 కిలోమీటర్లు. నియర్ బై ఉంటారు. అక్కడైతే చిత్తూరు వాళ్ళు తెలుగు, తమిళ, కన్నడ ఇవన్నీ చదువుతారు, మాట్లాడతారు ఉమ్, చిత్తూరు వాళ్ళు. అలాగా ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడ ఐటీ పార్క్ అని, ఐటీ అనగానే ఫస్ట్ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఉమ్, మీరు చెన్నై ఐఐటి అని ఉంటుంది, మీరు పోయి చూడండి, ప్రతి వాడు తెలుగు మాట్లాడేవాడు ఉంటాడు. ఉమ్, కారణం ఏంటంటే తమిళియన్ ఇంటర్ డిగ్రీ చదివి ఫ్యాక్టరీ కానీ కంపెనీ కానీ వెళ్ళిపోతాడు తమిళియన్. మీకు తెలుగువాడు వ్యవసాయదారుడు, వీడు రైతు కుటుంబం. ఉమ్, కానీ వీడే విపరీతమైన ఐఐటి పిచ్చి, సాఫ్ట్వేర్ పిచ్చి, ఎక్కడ చూసిన అమెరికా స్థాయిలో వరకు వాడు తెలుగువాడే ఉంటాడు. ఉమ్, కారణం ఏంటి? తెలుగు వాళ్ళకి విపరీతమైన ఇది లే, మా నాయనలాగా మట్టి బిసుకొని నేను కూడా అలాగే బతకాలా. ఉమ్, ఇంకోటి వాడికి ప్యాడీ ఫీల్డ్ ఉన్నట్టు ఇంకేది ఉండదు. ఉమ్, ఆదాయం అంత వాడంతా బుర్రతో పనిచేసే సాఫ్ట్వేర్, మెడిసిన్, లా, స్పేస్. ఉమ్, మీరు అమెరికాలో కూడా పోయి చూడండి, తెలుగు వాళ్ళు ఈ రంగాల్లో బలంగా ఉంటారు. ఉమ్, ఇండియన్స్ వీళ్ళు బాగా ఆక్యుపై చేశారు. అంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు బెంగళూరులో, ఐటీ పార్క్ అక్కడ ఉండడం వల్ల. వాళ్ళ పేర్లు ఆ స్టూడెంట్స్ ఇప్పుడు సప్లై చేసిందే ఐటీకి సంబంధించి 2 పేర్లు చదివాను నేను. ఉమ్, ఏం పేర్లు చదివాను? చిత్తూరు పూతలపట్టు జిల్లాకు సంబంధించిన వాళ్ళు. అలాగా వాళ్ళే ఉన్నప్పుడు చూడండి, ప్రణీత్ చౌదరి, సుకుమార్ నాయుడు, ఉమ్, వీళ్ళిద్దరు పూతలపట్టు వాళ్ళు. సప్లై వాళ్ళు వాళ్ళ మనుషులు పిలిపించుకుంటారు కదా. ఉమ్. సప్లై చేసిన వాడు తెలుగువాడు అయినప్పుడు వచ్చినవాడు కూడా తెలుగువాడే ఉండాలిగా. అవును కదా. అది అంటే డ్రగ్స్ని ఇంత భారీ ఎత్తున అమ్మే గోవా పరిస్థితి మీరు అన్నట్టు. అక్కడికి వెళ్తే ఎలాంటి ప్రాబ్లం లేదు అని తెలిసినప్పుడు అక్కడే పెట్టుకోవచ్చు కదా, బెంగళూరులో ఎందుకు? దూరం భారం అని, దూరం చాలా భారం. దూరం ఉంటుంది అది. అది అనుకున్నంత తేలిక కాదు. బెంగళూరు అంటే ఐటీ పార్క్ ఉంటుంది. ఉమ్, ఐటీ వాళ్ళకి మంచి శాలరీ ప్యాకేజీలు ఉంటాయి. వాళ్ళకి వీకెండ్లో పార్టీ చేసుకోవడం అనేది కంపెనీ కార్పొరేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేరం కాదు, తప్పు కాదు, ఉమ్, నైతిక విధుల పతనం కాదు. ఆ మాటకు వస్తే వాళ్ళకి అక్కడే కూర్చొని బబుల్ బ్యాగులు ఉంటాయి వాళ్ళకి. ఉమ్, మనలాగా ఇలాగ కుర్చీ వేసుకొని ఇటు కూర్చోరు ఉమ్, దుగుసుకుంటూ. మన కెమెరామెన్ చెప్పినట్టు మన ఇటు ఉమ్, ఇటు వాడు ఉండడు. ఉమ్, కారణం ఏంటంటే రిలాక్స్, కాలు తీసిపోయి చెవులు పెట్టి హాయిగా ఒకసారి కిందకు లాగితే కింద పడుకుంటాడు. ఒక సమయంలో మీరు ఆడపిల్ల చెప్పొచ్చు చెప్పకూడదు, మాధవపూర్ ఐటీ ఆఫీసుల్లో బాత్రూముల నుంచి ఇంత కండోమ్ల ఈ డంపు బయటపడింది. అంత భయంకరమైన అట్మాస్ఫియర్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే సాఫ్ట్వేరు, ప్రోగ్రామింగు, ఆ లాంగ్వేజీలు, దాని లెవెల్ వేరుంటుంది. థింకింగ్ రిలాక్స్గా ఉండి చేయడము, దాన్ని వాడు కల్పించాలి. ఆ ప్రోగ్రామింగ్, ఆ సాఫ్ట్వేర్ అంటేనే ఒక తమాషాతో కూడుకున్న వ్యవహారం అది. అంటే హైదరాబాద్ తో పోలిస్తే బెంగళూరులో డ్రగ్స్ మాఫియా అనేది అంటే ఐటీ అక్కడ ఉంటుంది. ఐటీ మీద ఈ ఐటీ ఎంప్లాయీస్ రిలాక్సేషన్ పబ్బులకి విపరీతంగా వెళ్తారు వాళ్ళు. పబ్ కల్చర్ 2 రోజులు పబ్బు ఫుల్గా. శుక్రవారం రాత్రి నుంచి మొదలై శనివారం, ఆదివారం వాడిని పట్టలేం. సోమవారం వాడు నిద్ర మత్తులోంచి వచ్చి మళ్ళీ మంగళవారానికి కోలుకొని గురువారం ఆ ప్రాజెక్ట్ లేదని నిలబెట్టి మళ్ళీ శుక్రవారానికి రిలాక్స్ అయిపోతాడు. అయినా వాడిని ఎవరు ఏమనరు. సార్ లాస్ట్ ఫైనల్ ఒకటి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దొరికారు కదా, చాలా మంది పట్టుపడ్డారని తెలిసింది. సెలబ్రిటీస్ కి ఒక శిక్ష, మళ్ళీ నార్మల్ పీపుల్ కి ఒకలాంటి పనిష్మెంట్ ఇలాంటివి ఉంటాయి, అందరికి ఒకేలాగా సెలబ్రిటీ అనేవాడు నేను చెప్పిన రూల్ ప్రకారం తప్పించుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని సెలబ్రిటీ, నాన్ సెలబ్రిటీ అనేది చట్టం ముందు అందరూ ఒకటే. చట్టం అందరికి సేమ్ అందరూ వాడు మనిషే. శ్రీకాంత్ అంటే కొమ్ములతో రాలా, లేకపోతే ఆయన ఏమన్నా పైనుంచి అదేదో వజ్ర ఊరేళ్ళు కవచ కుండలతో ఏమి రాలా. మామూలు మనిషికి పుట్టాడు, సినిమా తెర వైపు వెళ్ళాడు కాబట్టి అక్కడ సెలబ్రిటీ అయ్యాడు. అంతే తప్ప ఆయన మనిషే. ఆయనకి ఫ్యామిలీ ఉంటుంది. మనం కళ్యాణితో మాట్లాడినప్పుడు ఏముంది, మేము ఇలాంటి మనుషులమేనండి, మామూలు మనుషులు అన్నప్పుడు వాళ్ళు మామూలు మనుషులే. వాళ్ళకెందుకు ప్రత్యేకమైన ఉండవు. ఉంటే ఒప్పుకుంటారా?
ఏమీ లేని దానికి ఇంత హంగామా జరుగుతున్నప్పుడు ఏదన్నా ఉంటే ఇలాంటి తారుమారు తేడా ఉంటే, కాకపోతే మీరు అన్నట్టుగా చంద్రబాబు పెద్ద లీడరు, ఆయనకి ఫెసిలిటీ కల్పించండి, ఏసీ పెట్టించండి, కూలర్ పెట్టియండి, మాత్రలు ఇవ్వండి, వాళ్ళ ఇంటి నుంచి భోజనం తెప్పించుకొనివ్వండి చెప్తారు. ఎందుకంటే కోటాను కోట్ల మంది అభిమానులతో ఉన్న వ్యక్తి కాబట్టి, ఆయన యొక్క ప్రాణం, ఆయన ఆరోగ్యం, మనోభావాలకు సంబంధించింది కాబట్టి ట్రీట్మెంట్ మంచిగా ఇస్తారు. ఆయనకైనా అదే ఉంటుంది శిక్ష, ఇతరులకైనా అదే ఉంటుంది శిక్ష, ఇంకొకరికైనా అదే. సామాన్యుడికి అసామాన్యుడికి మధ్య శిక్షల్లో తారతమ్యాలు ఉండవు. వాళ్ళ సోషల్ క్లాసులో తారతమ్యాలు ఉన్నాయి కదా అని ఇక్కడ చేయరు. అందరికీ ఒకటే ఉంటుంది. సో ఫైనల్ గా అయితే హేమ ఏమో ఫస్ట్ నేను నిరపరాధిని అని ఒక వీడియో రిలీజ్ చేసి ఇప్పుడు డ్రగ్ పాజిటివ్ వచ్చింది, బుక్ అయింది. ఇప్పుడు శ్రీకాంత్ గారు కూడా నేను మీ అంత చూస్తాను మీడియా అంటున్నాడు. అదే మనం చెప్పబోదలుచుకుంది అదే శ్రీకాంత్ గారికి. ఏమండి శ్రీకాంత్ గారు, మీ మీద మాకు ఎలాంటి తెలుగు మీడియా తరఫు నుంచి కానీ డిజిటల్ మీడియా తరఫు నుంచి కానీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, ఎవరికి మీ మీద ఎలాంటి కోపతాపాలు, మిమ్మల్ని ఏదో టార్గెట్ చేయాలని ఉండదండి. అక్కడ తెలిసిన దాన్ని బట్టి మేము వార్త ఇవ్వడం అనేది ఉంటుంది. లేదు అని బెంగళూరు పోలీసులు ఒక చిన్న లీక్ ఇవ్వమనండి, లేదు అని తేల్చి ఇప్పుడే చెప్పేస్తారు. అదొక ఆదుర్దా ఉంటుంది. ఒకవేళ అది నిజమైతే, ఒకవేళ డ్రగ్ పాజిటివ్ నిజమైతే ఆయన మీడియాకి సారీ చెప్పడం చెప్పాలిగా. ఒకవేళ నిజం కాకపోతే మీడియా ఆయనకి సారీ చెప్పడం, మౌనం అన్న పాటించాలిగా. ఇట్లా తల ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంత బెదిరించినప్పుడు సరే అండి అని అనాలి. అప్పుడు ఆయన విజ్ఞుడు అవుతాడు. సో చూద్దాం సార్, మనం అయితే ముందు ముందు హోప్ ఫర్ శ్రీకాంత్ ఆయన తీసుకోలేదని అందరు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా గుడ్ న్యూస్ వెళ్ళాలని చూసుకుందాం. డ్రగ్ ఫ్రీగా ఆయన ఉండాలని కోరుకుందాం. సో చూద్దాం ముందు ముందు ఏమైతుందో. మనం సారీ చెప్పాలా, ఆయన మనకి సారీ చెప్పాలా అనేది కాలమే నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.